హాయ్ గైస్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ప్రతి వెబ్‌సైట్‌కి కొన్ని ఐకాన్స్ అయితే కావాలి. ఆ ఐకాన్స్‌ని మనం మన వెబ్‌సైట్‌లో ప్లేస్ చేసినప్పుడు, ఆ ఐకాన్స్ అన్నవి ఒక యానిమేట్ అవ్వాలనమాట. సో, ఐకాన్స్ యానిమేట్ అవ్వాలి అంటే, సో, దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ అనేవి మనం తయారు చేసుకోవాలి. లైక్ కొన్ని జిప్ ఫైల్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాల్సుంటది. కానీ ఎటువంటి థింగ్స్ అని చేయకుండా మనకేదో కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ వెబ్‌సైట్ నేనిప్పుడు వన్ బై వన్ మీకు ఇంట్రొడ్యూస్ అయితే చేస్తాను. దేర్ ఆర్ 4 వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ప్రతి వెబ్‌సైట్‌లోకెళ్ళి మనకు కావాల్సిన ఫైల్స్‌ని మనం డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. యానిమేటెడ్ ఫైల్స్‌ని. అండ్ ఇది ఫ్రీ అండ్ పెయిడ్ 2 టైప్స్ ఉన్నాయి. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉన్న ఏవైతే ఉన్నాయో దాన్ని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి మనకి లొట్టిఫైల్స్ డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకి ఎలాంటి యానిమేటెడ్ ఫైల్స్ కావాలి, ఏంటి అన్నది మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. నేనిక్కడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని జెప్పి సెర్చ్ చేషిన. ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఏవైతే యానిమేటెడ్ ఫైల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ ఎంత బాగొస్తున్నాయో. ఇవన్నీ మనం మన వెబ్‌సైట్‌లో పెట్టుకున్నట్టవుతాయి. చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తదనమాట. మన వెబ్‌సైట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. చూసిన వాళ్ళకి కొంచెం క్యాచీగా ఉంటది. నెక్స్ట్ ఇలాంటి వెబ్‌సైట్ ఇంకోటొచ్చేసి మనకి లొట్టి ఫ్లో అని అంటాం. ఈ లొట్టి ఫ్లో అనే వెబ్‌సైట్‌లో గూడా మనకి చాలా అయితే ఉంటాయి. ఇది కూడా కంప్లీట్‌గా పెయిడ్ అండ్ ఫ్రీ బోత్ వేస్‌లో ఉంటాయి. ఇక్కడ నుంచి గూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐకాన్స్ డాక్యుమెంట్ అని ఉంది గదా! ఇది అనమాట. నేనిక్కడ సేమ్ ఇందాకట్లాగానే ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే మనకి ఐకాన్స్ అయితే రావడం జరిగినాయి చూడండి. ఎంత బాగా డిస్‌ప్లే అవుతున్నాయి అన్నది. ఓకే. ఇలా మనం ప్రో అని ఉంది చూసారా? ప్రో అంటే ఖచ్చితంగా మనం పే చేసి తీసుకోవాలి అన్నమాట. ఓకే. రైట్. మనకి ఇంకొక వెబ్‌సైట్ ఉంది. ఇక్కడైతే చాలా అంటే చాలా ఐకాన్స్ అయితే ఉన్నాయి. ఈ ఐకాన్స్ అన్నీ ఫ్రీ ఉన్నాయి చూడండి. సో, వీటిని గూడా మనం యూజ్ జేసుకోవచ్చు. అండ్ మనకి ప్రైజింగ్ గూడా ఉంది. ఒకవేళ ప్రైజింగ్ కింద పోయినట్టయితే మనకి ఆల్‌మోస్ట్ మంత్లీ $10 వరకు మనం పే ఔట్ అయితే చేయాలి. అదే ఫ్రీ వెర్షన్‌లోకొచ్చినటికి చూసినట్టయితే మనకి 6000 ఫ్రీ ఐకాన్స్ వరకు మనం ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట ఈ వెబ్‌సైట్‌లో. సో, నేను ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి యానిమేటెడ్ కావాలంటే యానిమేటెడ్ సెలెక్ట్ చేసిన. ఇప్పుడు మనకి యానిమేటెడ్‌కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నేనిక్కడ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నా. బిజినెస్‌కి సంబంధించిన ఐకాన్స్ అలాగే ఇది చూసారా? కాల్‌కి సంబంధించిన ఐకాన్స్ ఎంత బాగా ఫ్లోట్ అవుతున్నాయో. ఇలా మనకు నచ్చినయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో. సో, మనకు నచ్చినయి మనం చూసుకోవాలి. చూసుకొని మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను కాల్ ఆహ్ కార్ అన్న ఆప్షన్‌కైతే ఎళ్ళా. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇది బావుంది. ఇక్కడ డౌన్‌లోడ్ ప్లస్ పైన క్లిక్ చేసాము. ఇప్పుడు మనకి ఇదేమంటుంది సైన్ ఇన్ చేయమంటుంది. మనం జీమెయిల్‌తో లాగిన్ అయిపోయి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. ఓకే. నో ఐకాన్ సెలెక్టెడ్. ఇది మనకి ప్లస్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నాకు ఈ 4 వెబ్‌సైట్స్‌లో ద బెస్ట్ వెబ్‌సైట్ ఏది అన్నట్టవుతే, నాకు ఈ లొట్టి ఫైల్స్ అన్న వెబ్‌సైట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది లాస్ట్ వెబ్‌సైట్ అనమాట. యాప్ డాట్ ఐకాన్సాక్స్ డాట్ ఐఓ అని ఈ వెబ్‌సైట్. ఈ 2 వెబ్‌సైట్ చాలా బావుంటాయి. ఎక్కువ నేను వెబ్‌సైట్ డిజైన్‌కైతే నేను ఈ లొట్టి ఫైల్స్ అనేవి వాడతాను. అండ్ ఇది మనకి 8 విత్ ఎలిమెంటల్ చేసుకున్నట్టయితే చాలా బావుంటాయి. ఇది చూడండి ఎంత బావుంది చూసారా ఇది? చాలా బావుంది. కాకపోతే ఇట్స్ ఇన్ పెయిడ్‌లో పెట్టారు వీళ్ళు. అండ్ ఫ్రీలో ఉంటే బావుండేది. ఇక్కడ మన ఫిల్టరింగ్ ఉంటది. ఈ వెబ్‌సైట్‌లో అంటే ఇంటర్‌ఫేస్ బావుంటది. అలాగే ఇక్కడ ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఉంటాయి. నేనిక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చేస్తే లైక్ ఫిల్టర్‌లోకెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రీ. నేను ఫ్రీ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు చూసినట్టయితే కంప్లీట్‌గా ఫ్రీగా ఏవైతే లొట్టి ఫైల్స్ ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఫ్రీ టెంప్లేట్స్ కూడా. ఈ ఫ్రీగా ఉన్న ఈ టెంప్లేట్స్ అన్నిటిని కూడా మనం హ్యాపీగా డౌన్‌లోడ్ చేసుకొని మనం మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు వెబ్‌సైట్‌లో ఎలా యుటిలైజ్ జేసుకోవాలి? వెబ్‌సైట్‌లో ఏ విధంగా ప్లేస్ చేయాలి? అసలు వెబ్‌సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి? వెబ్‌సైట్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఒక వెబ్‌సైట్‌ని మనం ఎలా లైవ్ చేయాలి? వీటన్నిటి గురించి మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్‌ని బట్టే మనం నెక్స్ట్ వీడియో సీరీస్ లాంటివి ఒకటి ప్లాన్ జేసుకొని, సీరీస్‌లాగా మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.